వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓట్లు వేసి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. వాళ్ళు సభల్లోకి వెళ్ళి చట్టాలు చేస్తారు, మన సమస్యల గురించి మాట్లాడతారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు నమస్కారం అండి, బాగున్నారా అని అడుగుతాం. బాగున్నాం అని చెప్తారు. లేదంటే ఊకోయా ఏదో ఒకటి అంటారు. సరే, అయిపోయింది. ఎమ్మెల్యేని కదా మనం గెలిపించుకుంది, ఎమ్మెల్యే అనుచరులను కాదు కదా. ఎమ్మెల్యే అనుచరులు అయితే ఏమైనా దేవుళ్ళ దిగొచ్చారా కిందకి? ఏమైనా రెండు కొమ్ములు వచ్చే వాళ్ళకి? ఈ ఎమ్మెల్యే అనుచరులు, ఈ అనుచర గణం అనేటువంటి ఒక పేరు పెట్టుకుని చాలామందికి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఎలా ఉన్నాయంటే, ముందు సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి మనం చూద్దాం, తర్వాత మాట్లాడదాం. उसको करके लेके आ रहे हैं मैंने यार చూసారుగా. అయితే దీంట్లో ట్విస్టెడ్ వార్త కూడా వచ్చేసిందండి. ఆ దాడి చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత అలిమినేని సురేంద్రబాబు అనుచరులు. చక్కగా తన కాస్ట్ ఎంతో తెలియదు, వేరియంట్ 1 కోటి పైనే ఉంటుందేమో అనుకుంటున్నా. రేంజ్ రోవర్లో తిరుగుతున్నారు, రేంజ్ రోవర్ కార్లు వేసుకుని తిరుగుతున్నారు. అంటే 1.5 కోటి కారు వేసుకెళ్ళే వాళ్ళు టోల్ ప్లాజా దగ్గర వెళ్ళే దగ్గర ఆ 50 రూపాయలు 100 రూపాయలు కట్టలేరా? మరి అంత బీద స్థితిలో ఉన్నారా? దిగి బడా కొట్టేశారు ఇష్టం వచ్చినట్టు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ అన్నమయ్య జిల్లా గండబోయినపల్లి టోల్గేట్ దగ్గర జరిగిందని ఎమ్మెల్యే వాహనాన్ని ఆపారు అన్న దాంతో వీళ్ళు చేస్తే, పాపం మేనేజర్ వచ్చేసి ఆ కొడుతున్న వీడియోలు ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో వీటన్నింటిలో వచ్చేసాయి. కొట్టడం కొట్టారు. బట్ బయటకు వచ్చి చెప్పించినటువంటిది ఏంటంటే,
నన్ను ఎవరు కొట్టలేదు, సిబ్బంది మీద దాడి చేయలేదు అని చెప్పి మేనేజర్ స్టేట్మెంట్. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేశారు అంటే మచ్చబడిపోతుంది కదా మరి కూటమి అన్నదానికి. సో అక్కడ మేనేజ్ అనమాట, ఎమ్మెల్యే అనుచరులు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు దీని మీద. పల్లా శ్రీనివాసరావు గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, ఎవరిని ఉపేక్షించేది లేదు అని. అయినా సరే అయితే ఏంటి, చంద్రబాబు అయితే ఏంటి, ఆయన చెప్తే ఏంటి, మాకేంటి, మేము ఎమ్మెల్యే అనుచరులం, మా ఇష్టం అనే రీతిలో. అంటే ఈ రోజుకి ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇలాగ ఇంకో టోల్గేట్ దగ్గర ఇంకో ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఆ పేరు గుర్తురావట్లేదు, మేబీ ఆయన ఇంకొక ఆయన మొత్తానికి ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ప్రజలు ఇచ్చింది అధికారం దీనికా? ఇందుకోసం ఇచ్చారా టోల్గేట్ల దగ్గర? అంటే ఇది పార్టీలకు అతీతం అండి, పార్టీలకు అతీతమైనటువంటి విషయం ఇది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. 2019-24లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాను. నా బండే ఆపుతావా అంటూ ఏకంగా ఒక బీసీ కార్పొరేషన్లో, అంటే బీసీ మొత్తం 108 ఎన్నో ఉప కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు చూసారా, దాంట్లో ప్రమాణ స్వీకారానికి వెళ్తూ, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఆవిడ, మహిళామణి పాపం, వైఎస్ఆర్సీపీ నేత, టోల్ ప్లాజా సిబ్బందిని ఇష్టం వచ్చినట్టు అమ్మనాబూతులు తిడుతూ కొట్టి, ఎక్కువగా ఇలాంటి మనం నార్త్ సైడ్ చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు తమిళనాడులోను, అప్పుడప్పుడు కర్ణాటకలోను, ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి సంఘటనల కింద మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్. నార్త్లో ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఈ మధ్యన ఇది కూడా ప్రబలుతోంది. అక్కడికి ఏదో అవి విఐపి వెహికల్స్ అన్నట్టు, విఐపి వెహికల్స్ 8.5 కోట్లు పెట్టి ఫ్యాంటమ్ కార్ కొన్నానంటే నేను అవుతాను విఐపిని. ఏమొస్తుంది, మూసుకొని టోల్ కట్టి వెళ్ళాల్సిందే. 8.5 కోట్ల కారు అని చెప్పి నాకేమి స్పెషల్ ప్రివిలేజ్ ఎవరు, మూసుకొని వెళ్ళరా అంటారు, కట్టి వెళ్ళరా అంటారు. సో ఎమ్మెల్యే అనుచరుల పేరుతోటి వీళ్ళు చేసేటువంటి ఈ వ్యవహారాలు ఇవన్నీ ఎమ్మెల్యేలకి చెడ్డ పేరు, తద్వారా కూటమికి కూడా కూటమి అంతలేండి, పార్టీలకు కూడా చెడ్డ పేరు. బేసిక్గా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి చర్యలు తీసుకోలేదనుకోండి, అప్పుడు కూటమికి చెడ్డ పేరు. మరి వీళ్ళని ఏమనాలి? అధికారం ఇచ్చేది దీనికా? ఎమ్మెల్యే అనుచరుడు అయితే ఏమైనా కొమ్ములు దిగి వస్తాయా, ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం, మీరెవడరా చేయడానికి, మీరెవడరా చెప్పడానికి అని ఇమ్మీడియట్గా భలే మేనేజ్ చేసేస్తారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నదంతా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసేసారు వీడియోలు అవి, అందులో మేము చేయలేదు, మేము కొట్టలేదు, ఏం చేయలేదు అంటే అక్కడ కొడుతున్నటువంటిది చాలా స్పష్టంగా అందులో ఉంది. అందులోని మహిళను జుట్టు పట్టుకుని ఏ విధంగా లాక్కెళ్ళారు అన్నటువంటిది కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి దీన్ని కవర్ చేసుకోవడానికి ఏమనుకోవాలి ట్విస్ట్ ఇది? అక్కడ ఉండేటువంటి ఆ మహిళ శ్రీలత, మేనేజర్ రవి, ఎమ్మెల్యే బండిని ఆపుతావా, నువ్వెవడు అసలు ఆపడానికి అని. తర్వాత ఆ మేనేజర్ని కార్లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. మేనేజర్ని. ఎవడిచ్చాడు ఈ అధికారం? వాళ్ళ మీద ఇప్పుడు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టచ్చు, కిడ్నాప్ కేసు పెట్టచ్చు, విధులు నిర్వర్తిస్తుంటే దానికి ఆటంకం కలిగించారని ఈ కేసు పెట్టచ్చు, ఘోరంగా అవమానించారు అన్నదానికి కేసు పెట్టచ్చు, ఇన్ని సెక్షన్లు పెట్టచ్చు. ఇంకా మాడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ తోటి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయొచ్చు. బలిసే ఉన్నారు కదా, రేంజ్ రోవర్లో తిరుగుతున్నారు కదా అనుచరులు అని చెప్పి, ఆ మాత్రం 100-150 టోల్గేట్ ఇది కట్టలేరా? అడిగితే కొడతారు. ఎమ్మెల్యేకి అయితే ఎమ్మెల్యేకి ఏం ప్రివిలేజ్ లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఉంది, రాష్ట్రపతికి ఉంది, ఆ తర్వాత ఎంపీలకు ఉందో లేదో తెలీదు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళకి మాత్రమే ఉంది టోల్ గేట్ కట్టక్కర్లేకుండా వాళ్ళకి సపరేట్ వేలో వెళ్ళడానికి. అక్కడ పెడతారు కదా ఎవరెవరికి ఎగ్జెంప్టెడ్ అనేటువంటి బోర్డు, ఆ మాత్రం చదువుకోలేరా? టోల్ గేట్ ఎగ్జామ్షన్స్ ఎమ్మెల్యే కార్కి మేబీ ఎమ్మెల్యేకి ఇచ్చారు అనుకుందాం ఒక పాయింట్, ఎమ్మెల్యే అనుచరులకు ఇవ్వరు కదా. సో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని దానిలో వీళ్ళు తిరిగేస్తే ఎమ్మెల్యే గారు ఉన్నారని అనుకోవాలా? ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఏ పార్టీకి చెందినవాడైనా టోల్ గేట్ దగ్గర ఇలాంటి పనులు చేస్తున్నారు ఇలా అన్న దగ్గర వాళ్ళని అక్కడే బుక్ చేయండి ఇమ్మీడియట్గా. సామాన్య ప్రజలేమో వెళ్ళడానికి నానా అవస్థలో పడితే వీళ్ళేమో ఎమ్మెల్యే అనుచరులు అన్న పేరుతోటి ఇష్టం వచ్చినట్టు ఇలా చేసుకుంటారా? నాట్ యాక్సెప్టబుల్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.